హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సంక్రాంతి వచ్చిందంటే మనకి డిసెంబర్లోనే సంక్రాంతి వచ్చేసినట్టు అండి. ఎందుకంటే మనకి డిసెంబర్లోనే కదా నెలగంట పెడతారు. ఆ నెలగంట పెట్టిన దగ్గర నుంచి చిన్నపిల్లల హడావుడి చిన్నపిల్లలది, పెద్దవాళ్ళ హడావుడి పెద్దవాళ్ళది. ఎందుకంటే పిల్లలు భోగి పిడకలు వేసుకోవడం, వాటికి దండ గుచ్చుకోవడం, అవి బట్టలు కొనుక్కోవడం అవిను. చిన్నపిల్లలకి ఏంటంటే భోగి పిడకలు రెడీ అయిపోయి వాళ్ళ కొత్త బట్టలు వాళ్ళకి వచ్చేస్తే పండుగ వచ్చేసినట్టే వాళ్ళకి. పెద్దవాళ్ళు ఏంటంటే ఇల్లులు దులుపుకోవడం, వాటికి పెయింట్లు వేసుకోవడం అవిను. ఇప్పుడు ఎవరికి వాకిళ్ళు అవి పెద్దగా ఉండట్లేదు కాబట్టి, ఇది పూర్వం అయితే చెరువుల్లోంచి మట్టి తెచ్చుకొని వాకిళ్ళు మెత్తుకొని మళ్ళీ వాటితో పేడతో అలుపుకొని ముగ్గురు పెట్టుకొని చాలా సందడిగా ఉండేదండి. నెలగంట పెట్టిన నుంచి సంక్రాంతి వరకు కూడా చాలా హడావుడిగా ఉంటారు చిన్నపిల్లలు అయితే. మేమైతే చిన్నప్పుడు నెలగంట పెట్టిన తర్వాత ఆదివారం ఎప్పుడు వస్తుందని చూసేవాళ్ళం. ఆదివారం వస్తే పేడ తెచ్చుకుని పిడకలు వేసుకోవడానికి, స్కూల్ టైంలో అవ్వదు కదా అనేసి. ఇదిగోండి, ఇలా పేడ అంతా ఉండలకని చేసుకుని కొబ్బరి చెట్లకి, కరెంట్ స్తంభాలకి వేసుకునే వాళ్ళం అండి మేము చిన్నప్పుడు అయితేను. ఈ భోగి పిడకల పని అయిపోయిందంటే సగం పని అయిపోయినట్టు అండి పిల్లలతోటి. ఆ చిన్నప్పుడు అయితే పెద్దవాళ్ళు అనేవారు మనం ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు దండ గుచ్చుకోవాలనేవారు. అందుగురించి మేము పెద్ద పెద్ద దండలు గుచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరండి ఈ రోజుల్లో పేడ తెచ్చుకుని ఇలా చేసుకుని ఎండబెట్టి చేస్తున్నారు? అంతా ఆన్లైన్ వచ్చేసింది కదా, ఎందుకెంత కష్టపడ్డాం? 100 రూపాయలు పెడితే పిడకలు వచ్చేస్తాయని ఆలోచిస్తున్నారు. మీరే ఎంతమంది ఇలా పిడకలు రెడీ చేసుకుంటారు? లేదంటే మీరు ఆన్లైన్లో కొనుక్కుంటారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.